బానే ఉంది. మీ తాత కన్నా ముందు ఎవరున్నారు? చెప్పండి అమ్మ, వాళ్ళు హిందువుల్లోనే ఉన్నారు కదా. హిందూస్ ఎవ్వరు లేరా? ఏసు పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ నరకానికే పోయారా? చెప్పు మరి, ఏసు పుట్టక ముందు పుట్టిన వాళ్ళు నరకానికి పోయారా? రెండో రాకడ కాదమ్మా, ముందు ఏసు పుట్టక ముందు 2000 సంవత్సరాల్లో పుట్టాడు. అంతకన్నా ముందు పుట్టి ఏసు కన్నా ముందు పుట్టినట్టు స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా? అదొక్కటి చెప్పండి నాకు. ఏసు కన్నా ముందు తరం వాళ్ళు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా? మరి నమ్మకపోతే నరకానికి పోతాను భయపెడుతున్నావు కదా నువ్వు. ఎప్పుడొచ్చింది మరి? ఇప్పుడు నేను చచ్చిపోతా, రేపు నేను చచ్చిపోయాను అనుకో, నేను నా స్వర్గానికా నరకానికా? నీతిగా ఉంటే పరలోకం, అదే స్వర్గమా నరకమా? పరలోకాలు రెండు ఉంటాయి కదా, స్వర్గం ఉంటుంది నరకం ఉంటుంది. స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తానా? ఇప్పుడు నీతిగా జీవించినప్పుడు బైబిల్ నమ్మాల్సిన అవసరం లేదు కదా. మరి బైబిల్ నమ్మకపోతే ఇప్పుడు నమ్మని వాళ్ళందరూ నరకానికి పోయారా? నాకు ప్రూఫ్ చూపించాను నరకానికి ఎవరు పోయారు. రెండో రాకడ ఎప్పుడు వస్తాడు? వచ్చిన రాకడే పంపించారు, వచ్చిన దేవుడిని పంపించారు. ఈయనమ్మా, ఇజ్రాయెల్ నుంచి క్రిస్టియన్స్ వచ్చారు, ఇక్కడికి క్రిస్టియన్స్ వచ్చారు, బానే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంతమంది పాటిస్తున్నారు దేవుణ్ణి? ఎవరు పాటిస్తున్నారు? ఒక్కలేడు, అందరు నరికోతలు పడేశారు. మహా అంటే 1,00,000 మంది ఉంటారేమో. పోయేది జెరూసలేం తప్ప ఇజ్రాయెల్ ఎవరు చూడరు తెలుసా. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇష్టం లేకపోతే కాదు, జనాల మీద ఎంబడబడి బెదిరిస్తారు ఎందుకు? మీ నా నెంబర్ ఇచ్చాను, నమ్మకపోతే నరకానికి పోతాను కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది చెప్పండి.